చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ కూతురు మాధవీలత నడి రోడ్డుపై ఆందోళనకు దిగారు. కారు అడ్డం తీయాలన్నందుకు దీపు అనే వ్యక్తి దుర్భాషలాడాడంటూ రోడ్డుపై బైఠాయించారు. న్యాయం చేసే వరకు కదిలేది లేదంటూ అక్కడే కూర్చున్నారు మాధవి. ఇమ్మీడియట్ గా పంపిస్తానని చెప్పారు. ఆయన డిఎస్పీ గారికి చెప్పారు. డిఎస్పీ గారు కూడా అదే ఒక లేడీని తోసేసిపోయిన వెధవని మాత్రం పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టున్నారు. తిరుపతిలోని రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న సోదరిని పరామర్శించేందుకు వచ్చారు మాధవీలత. ఈ సందర్భంగా రోడ్డుపై అడ్డంగా ఉన్న కారు తీయాలంటూ హార్న్ మోగించారు ఆమె డ్రైవర్. దీంతో ముందు కారులో ఉన్న దీపు కోపంతో ఊగిపోతూ మాధవీలతపైకొచ్చారు. డ్రైవర్ని ఉరిమురిమి చూస్తూ దుర్భాషలాడాడు. తాను ఎంపీ కార్ డ్రైవర్ అని చెప్పినా ఆగలేదు. కులం పేరుతో తిడుతూ రెచ్చిపోయాడు. దీంతో మాధవీలత న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించారు. ఇమ్మీడియట్ గా పంపిస్తానని చెప్పారు. ఆయన డిఎస్పీ గారికి చెప్పారు. డిఎస్పీ గారు కూడా అదే ఒక లేడీని తోసేసిపోయిన వెధవని మాత్రం పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టున్నారు. హాస్పిటల్లో ఆమెను చూసి మధ్యాహ్నం 1 o'clock ఈ రోడ్లో వెళ్తా ఉన్నాను. నేను మా డ్రైవర్ ఉన్నాం కార్లో. నేను డాక్టర్ మాధవీలత బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎస్వి మెడికల్ కాలేజీలో మేమిద్దరం వెళ్తా ఉంటే ఇక్కడ కార్ ఒకటి ఇట్లా చాలా రోడ్డుకి అడ్డంగా పార్క్ చేసింది. అప్పుడు నేను మా డ్రైవర్ హారన్ కొట్టాడు. ఎక్కడ కొంచెం దూరంలో హారన్ కొడితే వాళ్ళు అప్పుడు వెళ్ళి కార్ ఎక్కారు. ఈలోగా ఆటోలు అన్నీ జామ్ అయిపోయాయి అక్కడ. సరే అని మళ్ళా ఇతను హారన్ కొట్టాడు. వెంటనే అతను కారులో నుంచి అతను ఎవరో మాకు తెలియదు, నరికేస్తా నా కొడక ఏం రా హారన్ కొడతా ఉండవు అన్నాడు. ఇతను దిగెళ్ళి ఏం మర్యాదగా మాట్లాడలేవా, నరికేస్తానంటావేమి అన్నాడు. అంతే. వెంటనే వాళ్ళ డ్రైవర్ దిగొచ్చేసి మా డ్రైవర్ని గొడ్డును బాదినట్టు బాడేశాడు. ఎన్ని కొట్లు కొట్టాడంటే నేను చెప్పలేను. వెంటనే నేను దిగి ఏమండి, నేను డాక్టర్ శివప్రసాద్ చిత్తూరు ఎంపీ వాళ్ళ డాటరు, అతని ఎంపీ పర్సనల్ డ్రైవరు, మేము హారన్ కొట్టిన దానికి ఇంత చేస్తున్నారంటే యూ షటప్, నువ్వు మాట్లాడద్దు నాతో. అతను ఫుల్గా పీకల దాకా తాగున్నాడు. వాడు ఈలోగా దిగొచ్చి ఇతను అడిగిన దానికి ఏమియా ఒక ఎస్సీ నేను నన్ను కొడుతున్నావు అంటే మాలమాదిగా నా కొడక నిన్నేంద్ర కొట్టకుండా నేనని ఎట్లా ఇష్టం వస్తే అట్లా అతను వాళ్ళ డ్రైవర్ ఇద్దరు కలిసి కొట్టారు మా డ్రైవర్ని. వాడిని 2 గంటలకు తీసుకొచ్చి స్టేషన్లో పెట్టుకొని తాగుబోతు వాడు తాగేసున్నాడు. వాడిని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉండదు స్టేషన్లో. దేనికి రక్షణ మాకు? నన్ను స్టేషన్కి రా, లేదంటే ఇంటికి రా, నీకు రక్షణ నీకు క్షమాపణ చెప్పిస్తామని ఎస్పీ మేడం చెప్తున్నారంట. ఆమె ఒక లేడీ, ఇక్కడ ఒక లేడీ నేను బాధపడి ఉండేది. ఒక పొలిటీషియన్, ఒక ఎంపీ, ఎటువంటి ఎంపీలో మీకు అందరికీ తెలుసు. మేము ఏ రోజు ఇంత చిన్న మచ్చ తెచ్చుకునేది లేదు. మమ్మల్ని రోడ్డు మీద వాడు అంతా హెరాస్ చేసిపోతే వాడిని పోలీస్ స్టేషన్లో కూర్చొని ఇక్కడంటే మేమంతా వాడిని ఏమో చేసేస్తామంట. అందుకని లా అండ్ ఆర్డర్ ఇక్కడికి తీసుకున్నారంట. వాడిని మేము వెళ్ళాలంట, వాడికి సారీ చెప్పిస్తారంట. వాడేంటి నాకు సారీ చెప్పింది? కుక్కవాడు ఆడదాన్ని రోడ్డు మీద మాట్లాడిపోయినాడు. మా సార్ పెద్ద కూతురు నేను ఆమెను మా మేడం చూసుకునేసి ఇటు వస్తున్నాం సార్. వచ్చేటప్పుడు ఇక్కడ ఒక కారు రోడ్లో ఉంది సార్. అందులో ఒక మనిషి కూడా లేరు సార్, డ్రైవర్ కూడా లేరు సార్. డోర్ తెరిచేసి ఉన్నది. కొంచెం దూరం నుంచి నేను హార్న్ కొట్టాను సార్. హార్న్ కొట్టినప్పుడు గేట్ బయట నుంచి లోపల నుంచి ఒక అతను బయట వచ్చి నా కళ్ళ ఉరిమి చూశాడు సార్. సరే సార్ ఎవరో పెద్దోళ్ళలాగా ఉన్నాయని చెప్పేసి గమనం అయిపోయినాను సార్. దగ్గరికి వచ్చి బ్రేక్ కొట్టి 2 నిమిషాలు వాళ్ళకి గ్యాప్ ఇచ్చినాను సార్. అప్పటికే నా
వెహికల్స్ అంతా జామ్ అయిపోయింది సార్. రెండోసారి హార్న్ కొట్టినప్పుడు నా కొడక నరికేస్తా అనే విధంగా నన్ను ఇది చేశాడు సార్. అప్పుడు నేను కారులోంచి దిగి ఎందుకు సార్ నేనేం చేశాను, వెనకాల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అది హార్న్ కదా కొట్టాను, కారు దివండి సార్ ఫస్ట్ అని చెప్పాను అంటూ ఉంటే వెనకాల నుంచి ఒక అతను వచ్చేసి పిడుగుతులు గుద్దుతూ వచ్చేసాడు సార్. ఇక ఎవరు నన్ను ఎందుకు కొడుతున్నారని చెప్పి చూసుకునే లోపు వాళ్ళ కారులో డ్రైవర్ లేడు సార్. అప్పుడు అర్థమైంది వాళ్ళ కారు డ్రైవర్ అని చెప్పనేసి. అప్పుడు ఇతను కూడా నేను ఏమనకుండా ఏంటి సార్ మీ డ్రైవర్ని పంపించారు కొట్టిపిస్తున్నారు, నేను కూడా ఒక ఎంపీ డ్రైవర్ని సార్ పర్సనల్ డ్రైవర్ అని చెప్పానంటే అప్పుడు పోరా మాల మాదిగా నా కొడుక మళ్ళీ నోరు తెరుస్తుందని చెప్పేసి ఆయన కూడా ఒకసారి చేసుకున్నాడు సార్. అవి నాకు అప్పుడు మా మేడం వచ్చేసి ఏంటంటే ఇంత దారుణంగా ఇచ్చేస్తున్నారని చెప్పంటే యూ సెటప్ పోవే అని చెప్పేసి సార్ నేను పోలీస్ కంప్లైంట్ చేస్తానని చెప్పంటే ఎవరు చేసుకుంటే చేసుకోకపోతే ఎవడు వచ్చి పేర్కొంటాడు ఏం పేర్కొంటాడు నేను చూసుకుంటాను.